అందరికీ నమస్కారం. మాఘపురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట, దాని గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతము, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించును. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలెనని కోరిక ఉదయించుచున్నది కాబట్టి సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగిన. ముందు పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు కాబట్టి శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదము వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెనని కోరిక ఉన్నది కాబట్టి ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలు వివరింపవలసిందిగా ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతి యగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించరు. దేవి, నీ అభిష్టం తప్పక తీర్చదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలం మనుజుడు నదిలో స్నానం చేయును. అతడు సకల పాపముల నుండి విముక్తుడొకటే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవుడు ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలం నిచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ రోజు స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుషునకు మరుల జన్మం అనేది ఉండదు. ఇవి మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్పలేము. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి ఎందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది గాని చెరువు గాని నూయి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాలంలో స్నానమాచరించి సూర్యభగవానుకు నమస్కరించి తమకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతా కాదు. ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి ఎందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘముల వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనాను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నది స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును. అదియును కాక మాఘమాసం అంతటా ప్రాతకాలంలో నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ పూజించి సాయంకాలం కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికి కలుగదు. ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ ఎత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కాబట్టి ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించినచో అట్టి మానవుడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదను. సావధానురాలై ఆలకింపుము అని పలికెను. నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసం నందు ప్రాతకాలంలో జపమును గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణాంతరము సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలంలో పడవేయబడును, భయంకర యమకింకురులచే పీడింపబడును,
ఓ స్త్రీ వేకోజాముననే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయును. అట్టి ఉత్తమ స్త్రీకి 5వ తనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూసిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితిని పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను యవ్వనవతి అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించిన వారు, మద్యము తాగి పరస్త్రీతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నది స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములను నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దుగడుపు వాడును, మిత్రద్రోహియును, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించిన వాడును, సదా వ్యభిచార గృహంలో తిరిగి తాలి కట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురిద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్పవాడనను అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయవారలు ఎట్టి ప్రాయచిత్తంబును జరుపకనే మాఘమాసమందు మాఘస్నానము చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి ఇంకను దాని మహత్యమును వివరించదను విను. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మములు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడును మొదలగు వారు మాఘమాసంలో ఉదయంనే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలంలోనే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతం స్నానమును చేసేదనని సంకల్పించును, అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమ పదములు చేర అర్హుడగును. శాంభవి 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రసన్నమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అట్టులని అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైన దగుటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలిగజేయను. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకి లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు. కాబట్టి అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారికి చలికాగనిచ్చిన తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు. అదియును కాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుషుడైనా అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లుగా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఈ విధంగా బ్రాహ్మణుని గాని, వైశ్యుని గాని, క్షత్రియుని గాని, శూద్రుని గాని మాఘస్నానము చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకం పోవటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘస్నానం చేసిన వారికి గాని, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గాని, ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటే కాక ఆయుక్షీణం,
వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారులు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణంను చదివి గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరంన విష్ణు సాన్నిధ్యం పొందును. పాపములు దరిద్రము నశింపవలెనన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్య కార్యమేదీను లేదు. మాఘస్నానంన కలుగు ఫలితము ఎటువంటి తగినను 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యం కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతో నున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించి తిని, కావున నే చెప్పిన రీతిని ఆచరించుము అని చెప్పింది. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.